అల్లు అర్జున్ వ్యవహారం ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంటుంది. పోలీసులు అల్లు అర్జున్ కి బెయిల్ రద్దు కోసం హైకోర్టులో పిటిషన్ కు సిద్దమయ్యారని తెలుస్తోంది. దీంతో మెగా కాంపౌండ్ అలర్ట్ అయింది. అల్లు అర్జున్ ఇంటిపైన దాడి గురించి చర్చించినట్టుగా తెలుస్తోంది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. తెలంగాణలో ఇక బెనిఫిట్ షోస్ టికెట్ ధరల పెంపు ఉండదు అని ప్రభుత్వం ప్రకటించిన విషయం సినీ పరిశ్రమకి షాక్ కి గురి చేసింది. దీంతో ఢిల్లీ నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయం మారేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిణామాలు ఇప్పుడు ఆసక్తికరంగా ఉన్నాయి. అల్లు అర్జున్ కేసు రోజుకు రోజుకు జటిలమవుతోంది. బెయిల్ రద్దు కోసం పోలీసులు కోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఉత్కంఠగా మారింది. తాజాగా ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. కొత్త సినిమాలకు బెనిఫిట్ షోస్ టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఇది టాలీవుడ్ కి బిగ్ షాక్. సంక్రాంతి వేళ పెద్ద హీరోల సినిమాలు వరుసగా విడుదల కాబోతున్నాయి. తెలుగు సినిమాలకు హైదరాబాద్ తో సహా తెలంగాణ జిల్లాలు ప్రధాన మార్కెట్ గా కూడా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ఏపీ పైన ప్రభావం చూపుతుంది అనే అంచనాలున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపుల కోసం మెగాస్టార్ ను రంగంలోకి దించేలా కొందరు సినీ ప్రముఖులు ప్రయత్నాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్టు సమయంలో అతని ఇంటికి వెళ్లటం మినహా చిరంజీవి ఇప్పటి వరకు ఓపెన్ గా ఈ వ్యవహారం పైన స్పందించింది లేదు. ఇక బాధిత కుటుంబానికి సినిమా ముఖ్యులు బాసరగా నిలవకపోవటం పైన ముఖ్యమంత్రి శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో రేవంత్ ఆగ్రహం గుర్తించిన మెగా అల్లు ఫ్యామిలీ ఢిల్లీ కేంద్రంగా ముందుకు చర్చలుగా లైన్ క్లియర్ చేసుకోవాలనే ప్రయత్నాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. చిరంజీవి గతంలో కాంగ్రెస్ లో కీలకంగా ఉండడంతో పాటు మెగాస్టార్ చొరవ తీసుకోవాలని సినీ ప్రముఖులు కోరుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక తాజాగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతోనూ చర్చించాలని భావిస్తున్నారు. అయితే ఈ అంశంలో అసెంబ్లీ వేదికగా సీరియస్ గా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని ఇప్పటికే పోలీసులకు స్పష్టం చేశారు. తమకు ఎవరిపైనా ద్వేషం లేదు అని, అదే సమయంలో సినీ ప్రముఖులకు స్పెషల్ ప్రివిలేజ్ మాత్రం ఉండదని రేవంత్ తేల్చి చెప్పారు. దీంతో ముందుగా ప్రభుత్వంతో చర్చల కోసం టాలీవుడ్ ప్రముఖులు ఢిల్లీ నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి రేవంత్ ఏ విధంగా స్పందిస్తారు, ఏం చేస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది.